హాయ్ ఫ్రెండ్స్, నర్సరీ షాలో ఒగ్గు కథలు చూస్తున్నవారు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టి మా డాడీ కథలు చూస్తున్న వారందరికీ ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా కొడుకు బట్టి కిల 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 నవ్వుకుంటా నా కొడుకును కనకన గొంతులు పోసి నా తల్లి బట్టి కాదు ముప్పై రెండు శాఖములు వేసి కాళ్ళ మాంసం కాళ్ళకు కీళ్ళ మాంసం కీళ్లకు నరాల మాంసం నరాలకు ఏ మాంసానికి ఆ మాంసం అనేవాడు కోస్తాడే కోస్తాడే ఇప్పుడు కోస్తావురా వారి ఓరి సిరిదొండ మహారాజు ఎంత సత్యవంతుడు వీరా ఏది కోరుకున్నది నాకు ఇతరన్నవు ఆఖరికి నీ కొడుకు ప్రాణమే ఇతరన్నవురా తీస్తా ఇంకా చూస్తా నీ సత్యం అనుకుంటాంది పార్వతీదేవి. ఏడేళ్ల కొడుకు మనకి వేరే కొడుకు వచ్చినాక నా కొడుకును ఒప్పించి మెప్పించి తప్పకుండా తీస్తాను కొడుకు రాగడ కొడుకు చూడంగా ఏడేళ్ల కొడుకు ఎప్పుడు వస్తాడని ఎదురు చూడంగా ఆ పార్వతమ్మ అనుకున్నది నేను ఇక్కడ మాయమై వచ్చే పిల్లగాలి కాక ఒక్క మాట చెప్పుతా శ్రీయాల ఇంటికి పోతే మీ అమ్మాయి నీ ప్రాణం ఇస్తారు వీడికెళ్ళి ఇటే పోకూడక మీ అమ్మాయికి దొరకని ఆ పిల్లగానికి చెప్తారని ఆ పార్వతమ్మ అక్కడదక్కడ మాయమైంది. తండ్రి సత్యం చూసినా తల్లి సత్యం చూసినా ఆ కొడుకు సత్యం కూడా నేను చూస్తా. వారి ఎక్కడికెళ్ళో ఆ బ్రాహ్మణయ్య వచ్చిండు బ్రాహ్మణమ్మ వచ్చింది నీ ప్రాణం తీస్తారాట కొడక ఇటు నుంచే ఇటు ఉమ్మంటే వాడు పోతాడు వాళ్ళు అబద్ధం ఆడినట్టు అవుతారు మేము గెలిచినట్టు అవుతాము చూస్తా. మరి ఆ ఏడేళ్ల కొడుకు సత్యం ఎట్లున్నదో చూస్తాను అనుకున్నది పార్వతమ్మ. ఎప్పటి ఒరడు బండారు బట్టి పిలికడి ఆ పాకు బట్టి నేనే మాయల కారణి నా పేరే మాయల కారణి గడికున్న గడి వయసులు కడతా శక్తి అనంత కోటి రూప కలవర తల్లి సిద్ధిపేట ఎల్లు కటకూరు ఎల్లు మిక్కునూరు ఎల్లు ఇటు వంచనెల్లు కలకత్త కాలికమ్మ మెజవాడ కరగదుర్గ శాంతమక్కాలి శరణారి పొల్లు మీదరో కొట్టుకున్నది అక్కడనే మాయమైంది పిల్లగాడు పడిపోయి పుస్తకాలు పట్టుకోనట్టున్నాడు. నా కొడుకు కొడుక కుమారా పోతే
సమయంలో బ్రాహ్మణయ్య బ్రాహ్మణమ్మ ఇద్దరు ముసలోళ్ళు వచ్చింది కొడక మునుగారు ఆ గడలేని చెరుకుతో తెల్ల చెరుకు తెమ్మన్నారు రెండవ కోరిక లోపల నీ ప్రాణం నీవన్నారు కొడక నీ తల్లి ప్రాణం ఇతరాన్ని మాట ఒప్పుకున్నాడు ఇక్కడ మాత్రం నువ్వు ఉండకు నీ తల్లి దగ్గరికి ఇట్లా పోతే నీ తల్లి దగ్గరికి ఇట్లా పోతే నిన్ను కరకర గొంతులు కోసి శాఖ పాకాలు వేసి ఆయనకు కూరండి పెడతారాట ఎక్కడి పోయినా బతుకుతావు కొడక 7 కన్న ఎల్లి పుమ్మ అని మాట చెప్పి 5 అడుగులు వేసి రూపులు పొరవారు రుద్ర వేగురాలాయి జన్మాల పడవారి చంద్ర వేగురాలాయి అక్కడ మాయమాయి మళ్ళా భర్త దగ్గర పుట్టింది ఆ పార్వతమ్మ అటువంటి 7 ఏళ్ల పిల్లగాడు భక్త సిరియాలనికి జాలి గుండె తల్లు అన్నది గుండెలు గుండెలు అన్నాయి భగవంత నారాయణ అన్న మాట తప్పిన కన్నా అబద్ధం ఆడింది ఆగో పట్టిడిచిన దానికన్నా ప్రాణం విడిచింది మేలు ఉన్నదానికన్నా ఊడింది మేలు బతికిన దానికన్నా బయటవాడి సచ్చింది మేలు అంటారు తండ్రిలువ పోతే కొడుకులువ వేయినట్టే కొడుకులువ పోతే తండ్రిలువ వేయినట్టే అంటారేవ్వ పరువు వేయినాక ప్రాణం ఉండి ఎందుకురా దేవుడా జాలిగుండే తల్లు వందలమ్మా జాలిగుండే తల్లు వందలమ్మా గుండెలు వెన్ను వందలమ్మా శివ కట్టి పట్టంలో అన్నమాట తప్పలేదమ్మో ఆగంత మాడలేదమ్మా ముందేసిన పాలమమ్మ తల్లి మేము భగవంతుడు నీల బ్రహ్మదేవుడు దయగావాలి ఇచ్చినోడు ఈశ్వరుడు రాత రాసిన వాడు బ్రహ్మదేవుడు కొత్తోడు యమధర్మరాజు ఎవరి ప్రాణం ఎప్పుడు పోతుందో ఇవాళ రేపు ఇంట్లోకెళ్ళి బండేసి కోరిపోయి మళ్ళా ఇంట్లోకెళ్ళ రాక నమ్మకలేని కాలం ఈ కాలం కాలము ఇప్పుడు అప్పుడు ఈశ్వరము ఆశ్రమము గడియో గంటకు మన ప్రాణం పోతుందో ఉంటుందో అన్నది మనకు తెలియదయ్యా పిల్లగాడు భక్త సిరియాలు నేను రేపు పెరిగి తెద్దున్నాక లంగనయ్యేది తెలియదు దొంగనయ్యేది తెలియదు నా తండ్రి అన్న మాట తప్పలేదు నా తల్లి అన్న మాట తప్పలేదు నా ప్రాణం పోతే నా మాంసాన్ని ఆ జంగమయ్యే వింటే ఆయన రోగం పోతుందంటే అంతకన్న భాగ్యం నాకే ఉన్నది మనిషిని తినేవాళ్ళు ఎవరు లేరు అట్లా నా యొక్క శరీరం ఆయనకు ఉపయోగపడుతుందంటే నా ప్రాణం కన్నా ఎక్కువే ఉన్నది పట్టిడిసింది దానికన్నా పారవిడిసింది మేలనుకున్నాడు పుస్తకాలు పట్టుకోని పిల్లగాడి ఇంటికి వస్తుంటే రాజారాజుడు అటువంటి ఆ యొక్క నా భార్య పేరు పోయి ఈ మాట చెప్పుతానన్నాడే అవ్వా రాజు నా భార్య తోరి మాట చెప్పుతే నా భార్య ఏమనుకుంటుందో నా కొడుకు ఇంకా రాకపోయే అని బాధపడుకుంటాడు భార్య ఉన్న వేడికి రావో దేవుడు భార్య ఉన్న వేడికి రావో దేవుడా రాజు తిరుగుండ రాజు నారాయణ భవనాల వేడికన్నా వస్తున్నాడా భవనాల వేడికన్నా వస్తున్నాడా ఓ బావ శుక్లా పగేవి మనకింటి కాడికి వచ్చిన ప్రావణయ్య రోగం పో అన్నంటే గనలేని తెల్ల తెరుకు తెచ్చి ఔషధం ఎత్తే తన రోగం పోలేదు తన రోగం పో అన్నట్టే అయ్యా నీ రోగం ఎట్లా పోతుంటే
ఏడేళ్ల పిల్లగాడు ఏ పాప పుణ్యము తెలియని పిల్లగాడు తీసుకవచ్చి కరకర గొంతులు కోసి శాఖ పాకాలు వేసి కూరండి పెట్టిన కూర ఇంటర్ రోగం పోతన్నడమ్మా మన ఏడేళ్ల కొడుకురమ్మా నా భార్య కొడుకు సిరియాలమ్మా నా భార్య సిరియాలని పోసి కరకర గొంతులు పోసి కూరండి పెట్టిన రోగం పోతన్నడు నేను మాట ఒప్పుకున్నా బావా నేను మాట కలపాలే నేను అన్న మాట ప్రకారము మన కొడుకు శ్రీయాలుండి కరకర గొంతులే బావా బట్టి బావా నా భార్య ఊరంటి పెడదగానే నా భార్య వల్ల తక్కువ మన కొడుకు ఇంకా రాలేదా బావా కొడుకును వట్టి కొయ్యాలంటే బావా నా గుండెలకు బెల్లమంటారై ఏడేళ్ల కొడుకు చచ్చిపోతే మనకెవరు చూసుకొని బతుకుతావే బావా తన ముందు పుట్టిన కొడుకులు ఉన్నారా తన వెనక పుట్టిన చెల్లెళ్ళు ఉన్నారా ఒక్క కొడుకారి గౌరంగా కొడుకును సాదుకుంటే ఏడేళ్ల కొడుకు ప్రాణమే కోరిండే బావా
కలవకచ్చి పోసి వాళ్ళ కడిపి సాధించినవయ్యా